జ్ఞానము. దేన్ని మనం జ్ఞానం అంటాం? జ్ఞానం అంటూ ఉంటాం. ఏమిటి జ్ఞానం అంటే? జ్ఞానం అంటే మనకి జ్ఞానం వచ్చింది. ఏమొచ్చింది జ్ఞానం రావడం అంటే? అసలు జ్ఞానం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అన్నింటి యందు చూడబడుతున్నటువంటి అంతర్యామి అనేటువంటి స్థితి యందు మనం ప్రవేశించడమే జ్ఞానం అంటేను. దానితో అన్యము అనబడు కల్మషము హరించును. ఈ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే ఈ అసలైనటువంటి జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఏమవుతుందంటే అన్యము అంటే వేరే అనేటువంటి కల్మషం, వేరేగా చూడటమేగా అసలు కల్మషం అంటే. కల్మషం అంటే అర్థం ఏమిటి? ఇంప్యూరిటీ అంటే బురద. ఆ కల్మషం అనేటువంటి నిజమైన కల్మషం ఏమిటి అని అంటే అంతర్యామి కన్నా వేరుగా చూడటమే అసలు కల్మషం అంటే. అంటే నాలో భగవంతున్నాడు, అంతర్యామి ఉన్నాడు అని చూస్తూ మిగతా వాళ్ళని వేరేగా చూసి వీళ్ళలో మాత్రం లేడని చూశాను అనుకోండి, అప్పుడు అది కల్మషం అంటే అదే. అంటే భేదం అనేటువంటి దృష్టే కల్మషం అంటే. ఎప్పుడైతే సమస్త వస్తువులందు సమస్త వ్యక్తులందు తన యందు ఉన్నటువంటి ఒకే పరమాత్మను చూడగలిగాడో ఇంక కల్మషం ఎక్కడుంటుంది? అక్కడ కల్మషం ఉండేటువంటి అవకాశమే లేదు అసలు. అందువలన ఈ ప్రవేశమే జ్ఞానము. దానితో అన్యము అనబడు కల్మషం హరి. అన్యం అంటే అర్థం ఏమిటి? వేరొకటి అని అర్థం అన్యం అంటే. అందువల్ల అనన్యమైన దృష్టి కావాలి అన్నాడు. అనన్యమైన దృష్టి అంటే అర్థం ఏమిటి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్యమైనటువంటి భక్తితో నన్ను ఎవరైతే ఉపాసిస్తారో, అనన్యం అంటే అర్థం ఏమిటి? ఇంకోటి అనేటువంటి దృష్టి లేకుండా ఒకటే దృష్టి కలిగి ఉండడం. అన్నింటి యందు తన యందు చూడబడేటువంటి వస్తువుల యందు వ్యక్తుల యందు ఉన్నటువంటిది ఒకే అంతర్యామిని చూసేటువంటి దృష్టిని ఏమంటారంటే అనన్య దృష్టి అంటారు. అన్యము కానటువంటిది. అభ్యాసవశమున మరల అన్యములోనికి పుట్టని ఉత్తమ గతిని యోగి పొందుతున్నాడు. అయితే మనకు అనుమానం వస్తుంది, బాగానే ఉంది, ఈ అనన్యమైనటువంటి చూపు మనకు వచ్చిందనుకోండి, కానీ మళ్ళీ అంతకుముందు మనకు అభ్యాసం ఉంది కదా. ఏమిటా అభ్యాసం అంటే ఎలా ఉంటుందంటే, ఇది భగవద్గీత చదువుకుంటున్నాం కూర్చుని, అంతా అంతర్యామి అని చెప్పాడు భగవద్గీతలో, అయితే భాగవతం చదువుకుంటున్నాం, అంతా అంతర్యామి అని చెప్పాడు, బాగానే ఉంది. వీళ్ళందరిలో ఉన్నటువంటిది అంతర్యామి, వీళ్ళందరూ భగవంతుడే అనుకుంటున్నాం, అయిపోయింది. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళలో మన వాళ్ళు ఇష్టమైనటువంటి వాళ్ళు, ఇష్టం లేనటువంటి వాళ్ళు, ఇవన్నీ గుర్తొచ్చాయనుకోండి, ఇంకా అంతర్యామి మర్చిపోయాం మనం. ఎందువల్ల ఇట్లా జరుగుతుందంటే అభ్యాసవశం వల్ల. అభ్యాసం అనేటువంటిది ఒక పెద్ద గట్టి తాడు మనకి. ఈ అభ్యాసం అనేటువంటిది ఏం చేస్తుంటుంది? అభ్యాసం అనేటువంటిదే మనకు అసలు సృష్టి మొత్తానికి కారణం కూడా. ఎందుకని? బ్రహ్మగారు ఈ సృష్టిస్తున్నాడు, చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేస్తున్నాడు. ఎందువల్లంటే అభ్యాసానికి. అది సృష్టించడం అభ్యాసం అయిపోయిందని. మనం గాలి పీలుస్తూ వదులుతున్నాం, మనకు గాలి పీల్చడం వదలడం అభ్యాసం. మన ఊపిరితిత్తులకు అభ్యాసం అయిపోయింది. అది మన గుండె కొట్టుకుంటోంది, ఎందువలన అంటే అభ్యాసం వల్ల. అభ్యాసం లేదనుకోండి సృష్టిలో, అసలు మనం లేవు. అది సృష్టి లేదు అభ్యాసం లేకపోతే. అభ్యాసం అంటే ఏమిటి అంటే ఆగకుండా నిరంతరము చేసేటువంటి ప్రయత్నమే అభ్యాసం అంటే. మనకి అభ్యాసం లేకుండా ఊరికనే గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఒకసారి కొట్టుకున్న తర్వాత రెండోసారి అభ్యాసం లేదుగా, అయిపోతుంది, ఇంక మనం ఉండం. అందువల్ల ప్రతిదీ కూడా అభ్యాసమే. మనకు ఆకలేస్తోంది, ఆహారం తీసుకుంటున్నాం, మళ్ళీ మర్నాడు ఆకలేస్తుంది, మళ్ళీ ఆహారం తీసుకుంటున్నాం. ఈ ఆహారం మాటిమాటికి తీసుకోవడం అంటే ఎందువల్ల తీసుకోగలుగుతున్నాం మనం? అభ్యాసం వల్ల. అందువల్ల అభ్యాసం అనేటువంటి సృష్టికి అసలు మూల కారణం, మూలస్తంభం అసలు. అది తప్పదు. కానీ అదే అభ్యాసం వల్ల ఏం చేస్తున్నాం మనం? అంతర్యామైనటువంటిది అనేటువంటి తెలుసుకున్నప్పటికీ సృష్టిలో జీవులుగా చూడడం కూడా అభ్యాసం అయిపోయింది మనకి. వస్తువులు వస్తువులుగా చూడడం, జీవులుగా చూడడం, వీళ్ళు చుట్టాలుగా చూడడం, వీళ్ళు పనికిరాని వాళ్ళు, ఇదంతా మనసుకు అభ్యాసం అయిపోయింది. ఈ అభ్యాసం వల్ల ఏం చేస్తున్నాం మనం? అంతర్యామైనటువంటి వాడు అంతలో ఉన్నాడని తెలుసుకున్నప్పటికీ మళ్ళీ అభ్యాస వశం వల్ల అది పోతుంది. మరి ఎట్లా అది? ఈ రెడీలు ఏమిటి అని అంటే, యోగి అయినటువంటి వాడు ఇటువంటి దీంట్లో పడ్డానండి. ఎందుకని? యోగి అయినటువంటి వాడు ఏం చేస్తాడు? వాడు అంతర్యామిని చూడడానికి అభ్యాసం చేస్తాడు. చూసారా? అభ్యాసం ఎట్లాగూ తప్పదు. కాబట్టి ఆ అభ్యాసం అనేటువంటి లక్షణాన్ని ఉపయోగించి ఏం చూసినా కూడా అంతర్యామిని చూడడం అనేటువంటిది అభ్యాసం చేసామనుకోండి, ఇంకా అప్పుడేమవుతుంది? ఇది ఎలాంటిదంటే
అభ్యాసం తప్పదు. ఆ అభ్యాసాన్ని దేంతో జయించాలంటే అభ్యాసంతో జయించాలన్నాడు. ఇది ఎట్లాగా అంటే మనం ఎక్కడో నడిచి వెళ్తున్నాం ఒక చోట, ముళ్ళు గుచ్చుకుంది అక్కడ అనుకోండి, కాళ్ళకు ముళ్ళు దిగింది అనుకోండి, విరిగింది. అక్కడ మనం తీయడానికి ఏం లేదు మన దగ్గర, తీయకుండా ఏమో నడవలేము, అడుగు వేయలేము. ఎట్లాగా అక్కడ ఏం చేయాలి? పక్కన అలాంటి ముళ్ళు ఇంకోటి ఉంటే దాన్ని తీసుకొచ్చి ఆ ముళ్ళుతో ఈ ముళ్ళు తీసి పారేస్తే అప్పుడు మనం మామూలుగా నడిచి వెళ్ళచ్చు. ముళ్ళుని ముళ్ళుతోనే చేయడం అనేటువంటిది ఎలా అయితే సాధ్యమో అలాగే ఈ మొత్తం సృష్టిని వేరుగా చూడడం అనేటువంటి అభ్యాసాన్ని ఎలా తీసేయచ్చు అంటే అంతర్యామిని చూడడం అనేటువంటిది అభ్యాసం చేయడం వల్ల. అదే యోగాభ్యాసం అంటే అన్నది. అది ఇక్కడ చెప్పినటువంటిది. అందువల్ల ఈ అభ్యాసము అనేటువంటిది ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు నా యందు ప్రవేశించున్నాడు. అభ్యాసవశమన అయితే అభ్యాసవశమన మరల అన్యములోనికి పోవడం అనేటువంటి జరగచ్చు కదా, అలా జరగదన్నాడు. యోగిగా ఒకసారి నిలబడిన తర్వాత అలా వెనక్కి పోవడం ఉండదు. మనం అనుకుంటూ ఉంటాం ఏమిటంటే మళ్ళీ మానేస్తే మళ్ళీ వెనక్కి పోవడం ఉంటుంది. అసలు మానేయడం ఉండదుగా అసలు ముందు. అసలు మానేస్తే వెనక్కి పోతాడనేటువంటి భయం నీకు. కానీ యోగి ఒకసారి యోగి అనేటువంటి స్థితి వచ్చినటువంటి వాడు వాడికి ఏం చూసినా అంతర్యామిని చూడడం అభ్యాసం అయిపోతుంది. అభ్యాసం అయిపోయిన తర్వాత వాడు వెనక్కి వెళ్ళలేడుగా, అందుకని అదేం భయం లేదన్నాడు. అది ఇక్కడ చెప్పింది. అన్యములోనికి పుట్టని ఉత్తమ గతిని యోగి పొందుతున్నాడు. అందుకని యోగి ఆ స్థితిలో నిలబడతాడయ్యా అన్నాడు. మనం సైకిల్ నేర్చుకుంటున్నాం, తొక్కడం నేర్చుకుంటున్నాం అనుకోండి, కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు పడతాం పోలేం సార్, మోకాళ్ళ చిప్పలు పగులుతూ ఉంటాయి. కానీ మోకాళ్ళ చిప్పలు పగులుతున్నాయని చెప్పి మానేసినటువంటి వాడు సైకిల్ తొక్కడం రాదు. చూసారా, అభ్యాసం అటువంటిది చేయాల్సిందే. రోజు అభ్యాసం చేస్తేనే వచ్చేది. వాడు అభ్యాసం చేసిన తర్వాత వాడికి పర్ఫెక్షన్ వచ్చింది సైకిల్ తొక్కడం అనుకోండి, వాడికి మళ్ళీ ఈ ముందులా పడతాడేమో అని భయం ఉండదు. ఎందువల్ల అభ్యాసంలో నిలబడ్డాడు వాడు. చూసారా, ఇగో ఇది యోగిగా నిలబడ్డం అంటే మొట్టమొదటి అభ్యాసం, తర్వాత దాని యందు నిలబడ్డం అనేటువంటిది వస్తుంది. విద్యా వినయ సంపన్నే బ్రహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః. అటువంటి వాడు ఎవరైతే ఈ రకంగా అంతర్యామైనటువంటి సాధన నిలబడినటువంటి వాడు, యోగ స్థితిలో నిలబడినటువంటి వాడు అవుతాడో వాడికి అతను ఏం చేస్తాడంటే విద్యా వినయ సంపన్నుల యందును బ్రహ్మవేత్తల యందును ఎట్లు నన్ను చూడవలెనో అట్లే గోవుల యందు, ఏనుగుల యందు, కుక్కల యందు, కుక్క మాంసము తినువారి యందును కూడా నన్నే చూచును. ఇదే సమదర్శనము. ఇది కలవాడు మాత్రమే పండితుడు. చదువుల్లోని ఈ మర్మము తెలిసినప్పుడే అవి చదువులు. పండితుడు అనేటువంటి వాడు ఎవడంటే, పండితుడు అంటే ఒక శాస్త్రాలు బాగా చదివేసి ఆ శాస్త్రాలను అటు నుంచి కూలంకషంగా చర్చ చేసేటువంటి వాడు కాదు పండితుడు అంటే. పండితుడు అంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన దాని ప్రకారం పండితుడు అంటే వాడు సమదర్శిన. సమదర్శనం ఏది సమదర్శనం అంటే, ఏది సమదర్శనం అంటే చెప్పాడు, మన ఉదాహరణ చెప్పాడు. విద్వాంసుడైనటువంటి వాడు, సంపన్నుడైనటువంటి వాడు, వాళ్ళని చూసినప్పుడు వాళ్ళలో అంతర్యామిని చూడడం అనేటువంటిది ఎట్లయితే సాధ్యమో అలాగే బ్రహ్మవేత్త అయినటువంటి వాడు చూసినప్పుడు వాడిని చూసినప్పుడు ఎట్లయితే చూడగలడో అంతర్యామిని, అలాగే ఎవరిని చూసినా సరే, కుక్కను చూసినా సరే, ఏనుగును చూసినా సరే, ఏ ప్రాణిని చూసినా సరే అందరి యందు కూడా ఒకే రకమైనటువంటి అంతర్యామి భావన ఎవరికైతే నిలబడుతుందో వాడి దృష్టిని ఏమంటారంటే సమదృష్టి అంటారు. వాడిని ఈ సమదృష్టి ఎవరికైతే ఉంటుందో వాడిని పండితుడు అంటారు. వాడిని పండితుడు అంటారు కానీ శాస్త్రాలు అట్నుంచి అప్పచెప్పినటువంటి వాడు కాదు పండితుడు అంటే అన్నారు. అందుకని సునిచైవ శపాకేచ పండిత సమదర్శిన, ఇది కలవాడు మాత్రమే పండితుడు అన్నాడు. ఇహైవ తైర్జిత సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఈ సమదృష్టి యందు ఎవరి మనస్సు నిలుచునో వారికి ఈ సమస్తము స్వర్గమే. ఎవరికైతే ఈ సమదృష్టి అనేటువంటి నిలుస్తుందో అంటే ఎవరిని చూసినా ఏ వస్తువును చూసినా ఒకే రకమైనటువంటి దృష్టి అంటే అంతర్యామైనటువంటి దృష్టి ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడికి మొత్తం అంతా స్వర్గమే. స్వర్గం అంటే అర్థం ఏమిటి?
స్వర్గం అంటే మంచి అనుభూతి. సువర్గము స్వర్గం అంటే. స్వర్గం అంటే మనం అనుకుంటాము, సినిమాలు చూస్తుంటాం కదా స్వర్గం అంటే. సినిమాల్లో మనం చూస్తుంటాం, ఇంద్రుడు గారు కూర్చుంటాడు సింహాసనంలో, ఆ ముందు అప్సరసలు నాట్యం చేస్తుంటారు. ఆయన చూసి ఇది స్వర్గం అనుకుంటుంటాడు. స్వర్గం అంటే అది కాదు, సువర్గము అన్నారు. సు అంటే మంచి, వర్గము అంటే స్థితి, అంటే ఆనందమయమైనటువంటి స్థితే స్వర్గం అంటే. అందువల్ల ఆ స్వర్గం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే సమస్తము స్వర్గమే. స్వర్గం అనేటువంటిది ఎక్కడో ఉంటుంది, ఆకాశం కేసి చూస్తాడు, ఆకాశం ఉండదు స్వర్గం అంటే. మనం ఉన్నటువంటిది స్వర్గం అవుతుంది ఎప్పుడు? ఈ రకమైన దృష్టి ఉన్నప్పుడు. సమదృష్టి ఎవరికైతే ఉంటుందో వాడికి తాను ఉన్నటువంటిది స్వర్గం అవుతుంది, సమస్తము స్వర్గం అవుతుంది. కానిటువంటిది అసలు ఉండదు. దృష్టి దోషము లేని సామ్యమే బ్రహ్మము. బ్రహ్మం అంటే ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా కనపడమే బ్రహ్మం అంటే. అంటే ఉన్నటువంటి సమస్తంలోనూ అంతర్యామి ఉన్నటువంటి దర్శనము. అలా కాకుండా వేరే కనపడింది అనుకోండి, దృష్టి దోషం అన్నాడు. అంటే ఏమిటంటే ఇది అంత తెల్లగా ఉంది లైట్ అని అందరికీ కనిపిస్తూ ఉంటే ఒక్కోడు ఉంటాడు, అవే కాదండి అది పసుపచ్చగా ఉందని అనుకోండి వాడు, అంటే వాడి దృష్టి దోషం అన్నమాట. ఆ దోషం వాడి కంట్లో ఉంది, అంతేగాని అవతల అక్కడ బయట కాదు ఉంది. వాడు కొత్తగా ఒక కంటి డాక్టర్ వచ్చాడు అనుకోండి, పాపం వాడు కొత్తగా ప్రాక్టీస్ పెట్టేటవాడు, ఐ క్లినిక్ పెట్టేవాడు. పొద్దునే కూర్చున్నాడు, వస్తే వాడు పరీక్ష చేస్తే అందరి కళ్ళలోనూ వచ్చి ఆ రోజు వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా ఎడం కంటితోనూ స్పాట్ ఉందట వాడికి కనిపిస్తుంది. వాడికి ఆశ్చర్యం వేసింది. సాయంకాలం అయ్యేప్పటికీ ఈ డాక్టరు మిగిలిన సీనియర్ డాక్టర్స్ వీళ్ళ సర్జన్స్ వీళ్ళందరూ కూడా సమావేశం అయ్యారు. అప్పుడు అన్నట్టు నాకు ఆశ్చర్యమైనటువంటి విషయం చెప్తాను ఆయనట్ట వాడి ఫ్రెండ్స్కి. ఏమిట్రా ఆశ్చర్యం అంటే ఇవాళ వచ్చిన పేషెంట్స్ అందరికీ కూడా ఎడం కంటో అదే స్పాట్ ఉంది, ఏమిటి బ్లైండ్ స్పాట్ ఉంది అని. అంటే ఆ డాక్టర్స్లో ఒకటి తెలియగలవాడున్నాడు. వాడు ఒకసారి ఇట్లా నీకు అన్న చూస్తా అన్నట్టు. వాడు చూసి వీడికన్నా చూస్తే వీడి కంట్లో ఎడం కంట్లో అక్కడ బ్లైండ్ స్పాట్ ఉందన్నమాట. వీడికి బ్లైండ్ స్పాట్ ఉండడం వల్ల వాడికి పేషెంట్స్ అందరికీ అదే చోట బ్లైండ్ స్పాట్ ఉంది. అది వాడికి చూడండి అలా ఉంటుంది. అందుకని దృష్టి దోషం కలిగినటువంటి వాడు, వీడికి దృష్టి దోషం ఉండి ఆ మతం అంతా కూడా అలా కనిపిస్తూ ఉంటుంది వాడికి. అందుకని దృష్టి దోషము లేని సామ్యమే బ్రహ్మం. బ్రహ్మం పరబ్రహ్మ దర్శనం అంటే ఎప్పుడు ఈ దృష్టి దోషం లేకుండా ఉంటేనే సామ్యం అనేటువంటిది. నేను అన్నిటి యందును ఇట్లా అంతర్యామిత్వం వహించితిని గనుకనే బ్రహ్మతత్వముగా ఉన్నాను. దీన్ని అభ్యసించిన వారు నా యందు ఉందురు. అందువల్ల అన్నింటి యందు కూడా నన్ను చూసేటువంటి సాధన ఎవడైతే చేస్తాడో వాడు నా యందే ఉంటాడు. ఇప్పుడు కూడా నా యందు అంటే అర్థం ఏమిటి? నేను అనేటువంటి లోపలటువంటి వెలుగు యందు. ఇది తెలియకపోతే నా యందు అంటే అక్కడ చూసి ఆయన యందు అనుకుంటుంటా. ఆయన ఏమంటున్నారంటే నా యందు, మన కూడా నా యందు అనుకోమన్నారు. అంటే నేను అనేటువంటిది లోపల అందరిలోనూ ఉన్నటువంటిది ఒకటేగా నేను అనేటువంటిది. ఎవరైనా సరే నేను అనాల్సిందే. ఆ నేను అనేటువంటిది మీలో వేరే నేను, వారిలో వేరే నేను అట్లా ఉంటుందా? కాదు, భాష తేడా ఉండొచ్చు. ఇంగ్లీష్ వాళ్ళకి అయాం అనొచ్చు, సంస్కృతం వాళ్ళకి అహం అనొచ్చు, తెలుగు వాళ్ళు నేను అనొచ్చు, ఏమని అవ్వచ్చు. కానీ నేననేటువంటిదే భావం అంతా కూడా. అందుకని అక్కడ వేరే ఉండదు. అందువల్ల అట్లా ఎవరైతే ఆ దృష్టి కలిగినటువంటి వాడు అవుతాడో వాడు నా యందు ఉంటాడు. అంటే అర్థం ఏంటి? నేను అనబడేటువంటి లోపల అంతర్యామి యందు ఉంటాడు అని అర్థం. ఇది సమదృష్టి అంటే. అలా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్తున్నాడు తర్వాత. ఏమిటంటేట న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. ఇలాగా ఈ బ్రహ్మము యందు నిలబడినటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే వారికి ప్రియమని లేదు, అది కలిగినని లేదు, అప్రియమని లేదు, అది కలిగినని ఉద్వేగము లేదు. ఈ ప్రవృత్తి కలిగినప్పుడే స్థిరబుద్ధి ఉన్నట్లు అతడు ఆ స్థితిలో బ్రహ్మము నెరిగి దాని యందు ఉండును. వాడికి ఇది 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 ప్రియమైనటువంటిది, ఇది అప్రియమైనటువంటిది అనే డిఫరెన్స్ ఉండదు వాడికి. ఎందుకని? బ్రహ్మము యందు వాడు నిలబడినప్పుడు బ్రహ్మం ఒకటే ఉంటుంది, కానీ ఇష్టమైన బ్రహ్మం ఇష్టమైన బ్రహ్మం ఉంటుందా? అట్లా ఉండదు. అందువల్ల బ్రహ్మం అంటే ఒకటే పరబ్రహ్మం. దాని యందు స్థిరమైనటువంటి వాడికి ఏమవుతుంది? వాడికి అప్రియము ప్రియము అనేటువంటి అసలు భేదం ఉండదు. అందువల్ల అప్రియమైనటువంటిది ఉంటే దాని యందు ఉద్వేగం ఉంటుంది. మనకి ఇష్టం లేనటువంటి వాడు వచ్చాడనుకోండి, మనకి లోపల ఎమోషన్ వస్తుంది. మనకి ఇష్టం లేనటువంటి వస్తువు దాని యందు అసహ్యం కలుగుతుంది, ఇష్టమైనటువంటి వస్తువు యందు కోరిక కలుగుతుంది.
ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అనమాట. అసలు ఇష్టాలు లేవనుకోండి, అప్పుడు వాడికి ఉద్వేగం లేదు, ఏముండదు. వాడు ఎలా అయినా ఎప్పుడైనా ఒకలాగే ఉంటాడు వాడు. ఈ ప్రవృత్తి కలిగినప్పుడే స్థిర బుద్ధి ఉన్నట్లు. అప్పుడు బుద్ధి స్థిరంగా ఉండడం అంటే అదే అర్థం. స్థిరమైనటువంటి బుద్ధి ఉండడం అంటే ఉద్వేగం కలగకుండా ఉండాలంటే ప్రియం అప్రియం ఈ రెండు ఉండవు. ఈ రెండులో ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. ఒకటి ప్రియం అనుకుంటే ఇంకోటి అప్రియం అనేటువంటిది ఉంటుంది తప్పకుండా. ఒకటి ఇష్టమైనటువంటి వాడు అనా అనుకోండి అంటే ఇంకోటి ఇష్టం లేని వాడు ఉంటాడు అనమాట. ఇది ఎలాంటిదంటే పెండులం అంటారు చూసారా. ఆ పెండులం అనేటువంటి స్థిరంగా అలా కదలకుండా ఉన్నప్పుడు దాన్ని ఒక పక్క లాగేసాం అనుకోండి, అది వదిలిపెడితే మళ్ళీ ఇంకో పక్కకి వెళ్ళాల్సిందే. ఎప్పుడో కానీ మళ్ళీ మధ్యకి వచ్చి నిలబడదు. ఇటు లాగితే ఇటు ఎంత లాగామో అటు అంత పెడుతుంది. మనం ఫిజిక్స్లో పాఠాలు చదువుకుంటాం మొదట్లోనే. అది ఇటు ఎంత లాగితే అటు అంతా పెడుతుంది. మళ్ళీ అటు ఎంత వేస్తే ఇటంతా. అది ఎలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి మళ్ళీ ఆ మధ్యన ఆగడానికి ఎంతకాలం పడుతుందండి? చాలా కాలం పడుతుంది. అలాగే మన మనసులో ఇది ప్రియమైంది అని ఇట్లా లాగాం అనుకోండి, ఇది అప్రియమైంది అట్లా లాగుతుంది మనస్సు. ఇంకా ప్రియమో అప్రియం కొడుతూ ఉండి మన సెంటర్లోకి వచ్చేప్పటికి ఎప్పటికి వస్తుందో, ఎన్ని జన్మలు పడుతుందో మనకి. అందుకని అభ్యాసం చేయడం అనేటువంటిది అలా ఎప్పుడైతే ప్రియాప్రియాలు లేకుండా ఉన్నటువంటి స్థితి, సామ్యం అనేటువంటి స్థితి వస్తుందో, సమస్థితి, అప్పుడు బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు అవుతాడు. బ్రహ్మ అనేటువంటి పరబ్రహ్మ స్థితి మనకి ఎప్పుడు తెలుస్తుంది? అనుభూతం అవుతుంది అప్పుడే. అలా సెంటర్లో ఉన్నప్పుడు తెలుస్తుంది, కానీ ఇటు ఇటు కొట్టుకుంటూ తెలియదు ఏమీ, అసలు అనుభవంలోకి రాదన్న. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ సతేషు రమతే బుధః. వానికి బాహ్యము అంతరము అని లేదు కనుక బాహ్య స్పర్శలు లేవు, దాని ఎందుకు చిక్కుకొనట లేదు. ఇందలి సుఖానుభూతికి తరిగిపోవుట ఉండదు. ఇందులో బాహ్యము లోపల బయట అనేటువంటిది భేదం లేదుగా వాడికి. అందువలన బాహ్య స్పర్శలు కూడా ఉండవు వాడికి. లోపల బయట అనేటువంటిది భావం. ఈ లోపల బయట అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి? అసలు మనసులో ఉంటుంది. ఎప్పుడైతే మనసులో ఈనటువంటిది లేకుండా ఉంటుందో అప్పుడు బాహ్య స్పర్శ అనేటువంటిది ఏమి ఉండదు. ఎప్పుడు కూడా లోపల అంతర్యామి యొక్క స్పర్శ తప్ప బాహ్య స్పర్శ అనేటువంటిది పనిచేయదు వాడి మీద అన్నాడు. ఎప్పుడైతే బాహ్య స్పర్శ అనేటువంటిది లేదో దాని మీద చిక్కుకోవడం ఉండదు. ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళి చిక్కుకుంటున్నా ఏం ఉండదు. ఇందులో సుఖానుభూతి తరిగిపోవటం కూడా ఉండదు. అప్పుడు నిజమైనటువంటి సుఖానుభూతి అంటే ఏంటి? మనం అనుకుంటాం సుఖానుభూతి అంటే, సుఖం అనేటువంటిది మనం అనుకునేటువంటిది ఉందే రిలేటివ్ సుఖం అండి. మనం దేన్ని మనం సుఖం అంటున్నాం? తాత్కాలికమైనటువంటిది. తర్వాత దానికంటే ఇది రిలేటివ్ టర్మ్స్లో ఉందని సుఖం అంటున్నాం మనం. కానీ నిజంగా సుఖం కాదు. మనం సుఖమైనటువంటిది అన్నీ లిస్టు తీయండి, అది సుఖం అవునో కాదో తేలిపోతుంది. చలికాలం బాగా చలేస్తుంది అనుకోండి, అప్పుడు వెచ్చగా కప్పుని కూర్చొని సుఖం అంటాం. వేడిగా ఉంటే వేడినీళ్ళు స్నానం చేసి సుఖం అంటాం, మంచిదే. అయితే ఇది సుఖం అన్నావు కదా, ఇప్పుడు అన్నాను, నీ అభిప్రాయం మారదు కదా. మారదు. అయితే స్టాంప్ పేపర్ సంతకం పెట్టు, వేడిగా ఉండడం సుఖం అని. వేసవికాలం వచ్చింది, కప్పుకొని కూర్చో, చంపేస్తాను, తీసేస్తాను, వేడినీళ్ళు స్నానం చేయి. అబ్బే సుఖంగా లేదండి. మరి అప్పుడు సుఖం అన్నా మరి? అంటే అభిప్రాయం మారిపోయిందా? అంటే ఏమిటి? వేడిగా ఉన్నప్పుడు చల్లగా ఉండడం సుఖం, చల్లగా ఉన్నప్పుడు వేడిగా ఉండడం సుఖం. అంటే దీన్ని ఏమంటారు? ఈ సుఖాన్ని రిలేటివ్, సాపేక్షకమైనటువంటి సుఖం కానీ నిజమైనటువంటి సుఖం కాదు, నిరపేక్షకం కాదు, ఇది సాపేక్షకం. మనం అన్నీ ఇంతే. చూడండి, ఒకడు ఉంటాడు, వాడు కొత్తగా ఫోన్ పెట్టి కొనుక్కుని అబ్బా ఎంత సుఖంగా ఉంది, ఇలా దాని మీద కూర్చుంటే గెలిపా ఉంటారు చూసారా, అట్లా లోపలికి వెళ్తూ ఉంటుంది, అది సుఖంట వాడికి. వాడి తర్వాత ఎప్పుడోనూ ఈ వెన్ను మెడ పట్టేసింది అనుకోండి, అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు కలపడానికి వీలు లేకుండా. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నా అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ వేసుకో మెడలో కంటే, అంటే ఒక ఇదనమాట, కాళ్ళు వేస్తాడు చూసారా కదలకుండా. వాడు తిరగాలంటే ఇట్లా తిరగాలి వాడిని ఆ పరుపు మీద పడుకోమని మళ్ళీ నువ్వు వాడు ఎంతమంది సుఖం అన్నాడు కదా, దాని మీద పడుకుంటే ఇప్పుడు వెన్ను పట్టేస్తుంది వాడికి. మరి మెత్తగా ఉందని అప్పుడు డాక్టర్ గారు ఏమంటాడు, గట్టిగా కటిక నేల మీద పడుకోమంటాడు, ఎందుకంటే హార్ట్ సర్ఫేస్ మీద పడుకుంటే కానీ తగ్గదంటాడు. చూసారా, ఏది సుఖం మారిపోలే. ఏది సుఖం?
అందువల్ల మనం సుఖం అంటున్నటువంటిది ఏది కూడా సాపేక్షకమైనటువంటిది, అసలు సుఖం కాదు. అందువల్ల యాబ్సల్యూట్ నిరపేక్షమైనటువంటి సుఖమేది అంతర్యామి యందు మనం నిలిచి ఉన్నటువంటి అనుభూతి సుఖమైనటువంటిది. అది తప్ప అసలు ఇంకోటి ఏమీ లేదు. కావాలంటే మీరు 1000 ఎగ్జాంపుల్స్ తీసుకోండి, చూడండి. చక్కగా మంచి చక్కటి జీడిపప్పు వేసిన పాయసం తాగడం సుఖం అంటాడు ఒకడు, మంచిదే. వాడికి అజీర్తి చేసినప్పుడు ఏమైపోయింది సుఖం? వాడికి ఏం తినకుండా తాగకుండా పుల్లడి తేనెపులు వస్తున్నాయి, మరి సుఖం అన్నాక తాగిప్పుడు అని అనుకోండి, చస్తాడు వాడు. అందువల్ల ఏమీ అసలు ఇంకోటి లేనే లేదు. ఇవన్నీ సాపేక్షకములే. సుఖం 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 అంటూ ఉంటామే, ఇవన్నీ కూడా 100,000 1000 ఉంటాయి మనకి, ఇవన్నీ సాపేక్షకములే. అందువల్ల అసలైనటువంటి సుఖం అంటే ఇది ఒక్కటే అన్నాడు. తరిగిపోనటువంటి సుఖం అంటే ఏదంటే బాహ్యము అంతరము అనేటువంటిది లేకుండా, స్పర్శలు అనేటువంటిది లేకుండా, వాటి చిక్కకుండా అంతర్యామి యందు ఉన్నటువంటిదే సుఖం అంటే. ఇంకా సుఖాల గురించి చెప్తున్నాడు ఏమిటంటే, ఏ హి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధ. సుఖములు అనేవి లేవు అసలు, సుఖము ఒక్కటే ఉంది. అసలు రహస్యం ఇది. మనం ఏం చేస్తూ ఉంటామంటే సుఖాలు అని బహువచనం చూస్తూ ఉంటాం మనం, చూసారా? అసలు అక్కడే పొరపాటు ఉన్నాడు. సుఖము అనేటువంటిది ఒకటే ఉంటుంది, కానీ ఇన్నెలా ఉంటాయి అసలు? సుఖాలు అని అన్నామంటే అసలు సుఖం లేదని అర్థం అనమాట. అసలు మనకు అభ్యాసం వసించేత మనసుకు అలవాటు లేకపోవడం వల్ల అబ్బా ఇవన్నీ సుఖాలే. సుఖములు అని బహువచనం ఎప్పుడైతే వచ్చినో అసలు నీకు సుఖం అనేటువంటి తెలియదని అర్థం. అసలు దాని సంగతి తెలియదు అనమాట అసలు అర్థం. మా కంపెనీలో చాలా యూనియన్స్ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? యూనియన్ లేదని అర్థం అక్కడ, అంతే కదా. యూనియన్ అంటే అర్థం ఏంటి? ఒకటిగా ఉండడం. చాలా యూనియన్స్ అంటే అర్థం ఏంటి? ఒకటిగా లేరని అర్థం. వాడు CITU ఇంకేదో అది ఇది అని చెప్తుంటారు, చూసారా పేర్లు. ఇన్ని యూనియన్స్ ఉన్నాయి మా కంపెనీలో అంటే అసలు యూనిటీ లేదనమాట, యూనియన్ లేదు. అందుకని సుఖములు అని అన్నావా, నీకు సుఖం అంటే తెలియదు అన్నాడు అసలు బొత్తిగాను. అది చెప్పాడు ఇక్కడ. సుఖములు అన్నవి లేవు, సుఖము ఒక్కటే ఉన్నది. ఒక్కొక్క ఇంద్రియమును ద్వారము నుండి సుఖమును ఆకాశమును చూచినచో ఒక్కొక్క సుఖము వేరుగా కనిపించును. చూసారా, ఇది అసలు రహస్యం. మన గదిలో ఉన్నాం, ఈ గదికి 5 కిటికీలు ఉన్నాయనుకోండి. ఈ కిటికీలోంచి ఆకాశం చూసాం, ఆహా ఈ ఆకాశం వేరు. ఎందుకని? ఈ కిటికీలోంచి ఆకాశం చూసినప్పుడేమో అక్కడ చిన్న మబ్బు ఒకటి ఉంది, మనం చూసేప్పటికి చిన్న మబ్బుతో ఉన్న ఆకాశం ఇది వేరు. ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి అందులో చూసాం, అసలు మబ్బే కనిపించట్లేదు, ఎందుకంటే మబ్బు ఇటు ఉంది అక్కడ కనిపించట్లేదు. ఈ ఆకాశం వేరు. ఇటు పక్క నుంచి ఈ కిటికీలో చూసాం, చూస్తే అక్కడ దూరంగా పెద్ద మబ్బు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆకాశం పెద్ద మబ్బు ఆకాశం. అదేమిటండి ఇన్ని ఆకాశాలు ఉంటాయండి? చిన్న మబ్బు ఆకాశం, మబ్బు లేని ఆకాశం, పెద్ద మబ్బు ఆకాశం. అంటే అర్థం ఏంటి? నీకు అసలు ఆకాశం అంటే తెలియదు అని అర్థం అనమాట. అంటే నీ అర్థంలో ఆకాశం అనగా కిటికీలోంచి చూడబడున్నది, దాన్ని నువ్వు ఆకాశం అని పిలుస్తున్నావు. ఇంకేముంది నీకు? నీ కిటికీలోంచి చూస్తున్నావు నువ్వు. సుఖం అనేది కూడా ఆకాశం, మంచి ఆకాశం, అది సుఖం అంటే. ఆకాశాలు అని ఉంటాయి ఎక్కడైనా, ఆకాశము ఒకటే ఉంటుంది కానీ ఆకాశాలు ఉండవు. అలాగే సుఖము అంటే ఒకటే ఉంటుంది, సుఖాలు ఉండవు అసలు. మనం ఏం చేస్తూ ఉంటామంటే, నాలుగుకి రుచిగా ఉందనుకోండి, ఇది రుచి సుఖము. మన వాసనకి ఇష్టమైనటువంటి వాసన చూస్తున్నాం, ఇది వాసన సుఖము. చెవులకి ఏదో చక్కటి మనకి ఇష్టమైనటువంటిది వింటున్నాం, ఇదేమో చెవులకి వినే సుఖము. ఇలా 5 రకాల సుఖాలు చూస్తున్నాం. ఇంకా 5 రకాల సుఖాలు ఉన్నటువంటి సుఖం అంటే అర్థం తెలియదు అనమాట వాడికి. సుఖం అనగా ఒకటే అనుభూతి సుఖం, కానీ ఈ 5లోనూ ఉన్నప్పుడు కూడా ఈ అనుభూతుల్లో ఉన్నటువంటి ఒకే అనుభూతి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వీటిలో ఉన్నటువంటి అంతర్యామి అనుభూతి. ఆ తెలియనటువంటి వాడికి 5 సుఖాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఒక్కొక్క ఇంద్రియమును ద్వారము నుండి సుఖము అను ఆకాశమును చూచినతో ఒక్కొక్క విధము సుఖము వేరుగా కనిపించును. అనేక సుఖములు ఉన్నట్లు భ్రాంతి కలుగును. గవాక్షము నుండి ఆకాశము చూచుట అనగా గవాక్షం యొక్క ఆకారం చూచుటయే. చూసారా, కిటికీలోంచి ఆకాశం చూసామనుకోండి, ఆకాశం అనగా ఈ కిటికీలో పట్టున్నది, అలాగే ఆకాశం అంటే అప్పుడు మనం చూస్తున్నటువంటి ఆకారం ఏమిటి? పైగా వాడిని అడిగితే ఆకాశం ఏ ఆకారంలో ఉంటుంది అని అడిగామనుకోండి, అడిగితే నలుచదరంగా ఉంటుంది ఆకాశం. ఎందుకంటే వీడి కిటికీ నలుచదరంగా ఉంది, అది చూసినటువంటి కిటికీ. అందుకని వాడు ఏమంటాడు? ఆకాశం నలుచదరంగా ఉంది అంటాడు. ఇంకోటి ఉంటాడు, వాడి కిటికీ గుండ్రంగా పెట్టుకున్నాడు అనుకోండి, వాడేమంటాడు? ఆకాశం గుండ్రంగా ఉంది అంటాడు.
ఎందుకంటే వాడు తిరిగి గుండ్రంగా ఉంది. అందువల్ల గవాక్షంలోంచి దాంట్లో చూసేటువంటి వాడికి ఆకాశం దాని ఆకారంలో కనిపిస్తుంది, కానీ ఆకాశానికి ఆకారం ఉందిటండి. ఇంకా ఇంతకంటే పెద్ద గవాక్షం మనం ఏమనుకుంటామంటే నుంచి ఈ భూమి ఆకాశాలు కలిసినటువంటి చోటును చూసి ఆహా ఈ చుట్టూ డిప్పలా ఉంది, డిప్పాలేదు ఏమీ లేదు అసలు అక్కడ. ఎందుకని అదే కానీ నిజమైనట్టయితే నువ్వు ఇక్కడ నుంచున్నా అలాగే ఉంటుంది, మరి అక్కడ 100 కిలోమీటర్లు వెళ్ళినా అప్పుడు అలాగే ఉంటుందే మరి. అంటే ఇదంతా కూడా భ్రాంతి. ఎందుకని దీన్ని ఏమంటారు? భ్రాంతి చక్రం అంటారు. మనం జ్యోతిషం చెప్పుకున్నప్పుడు కూడా ఏం చెప్పుకున్నాం? భ్రాంతి చక్రము అంటే అర్థం ఏంటి? మనకి ఇక్కడ నుంచుంటే కనబడినట్టుంది, కానీ అసలు దానికి అదంటూ అలా ఉండదు, అసలు చక్రం అలా ఉండదు అసలు. అందువలన ఇక్కడ కూడా దాన్ని దాటి వెళ్ళాలి, దాని ద్వారా అసలు చక్రం దగ్గరికి. అందుకని కిటికీ ఆకాశంలోంచి అసలైనటువంటి ఆకాశంలోకి వెళ్ళాలి మనం. గవాక్షము నుండి ఆకాశం చూచడానగా గవాక్షం యొక్క ఆకారం చూచుటే. ఇట్లే ఇంద్రియ సుఖములు అనుభవించడానగా ఇంద్రియ ప్రవృత్తిని అనుభవించుతూ దూరమును కనిపించు సుఖమును చూస్తుంటయే. ఇంద్రియ ప్రవృత్తిలో ఇరుక్కుపోతాం మనం. ఇరుక్కుపోయి ఇది సుఖం అనుకుంటాం. అనుకుని ఏం చేస్తామంటే అసలు సుఖాన్ని దూరం నుంచి చూస్తూ ఉంటాం, ఇది సుఖం అనుకుని. అంటే ఇంకా దీనికి ఇంకా ఉదాహరణ ఏంటంటే మనకు అప్పుడెప్పుడో ఎవడో చూపించేళ్ళండి, వాడు మంచి మిఠాయి వాడికి ఇష్టమైనటువంటిది ఏం తయారు చేశారనుకోండి, అది తినడానికి చేతగానటువంటి వాళ్ళే తినడానికి అవకాశం లేనటువంటి వాడు ఆ దూరం నుంచి చూసి మరి నాకు అనుకున్నాడు అనుకోండి, వాడు అది ఎలా ఉంటుందో ఇది అట్లాగే ఉంటుంది. అంటే వీడు అది చూసి తింటున్నట్టుగా అనుభూతి పొందుతుంటాడు వీడు. అయితే వాడు ఎవడో అయిపోతున్నటువంటి భయం, ఒక మైదర్ ఉంటాడు అనుకోండి, పీనాసి వాడు. అందుకని వాడికి ఇష్టమైనటువంటి వస్తువు అయిపోతే మళ్ళీ భయం, అందుకని దాన్ని ఎదురుకుండా పెట్టుకుని వీడి ఆనందం తింటూ అది కలుపు తింటున్నట్టుగా అనుకుంటాడు అనుకోండి, వాడికి అది ఎలా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుంది. అందుకని ఇంద్రియముల యొక్క సుఖంలో ఇరుక్కున్నటువంటి వాడు సుఖం అంటే ఇంతే, లిమిటెడ్. అది సుఖం యొక్క కార్ప్స్, సుఖ శవముల్ని మనం సుఖం అనుకుంటున్నాం. ఇంతలో ఇంద్రియములకు దేహమునకు కరగుట తరగుట అలసట చెందుట రుగ్మత చెందుట ఉండును. కనుక వాని ఎందుకు చిక్కుకొని తనకు అవి సంక్రమించును. ఏమవుతుంది చూసారా? మనకి ఒక్కోడు ఉంటాడు, వాడు ఏం చేస్తాడంటే వాడు అందంగా ఉందనుకుని ఒక పిల్లని చూసి అందంగా ఉందనుకుని చూసి పెళ్లి చేసుకున్నట్టు వాడు. ఏమిటి వాడికి ఆ నిగనిగలాడుతూ కనిపించడం అందం అనుకున్నటువంటిది ఒక ఉదాహరణ అనమాట. సరే వీడు పెళ్లి చేసుకున్న తర్వాత 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఆమెకి చికెన్ పాక్స్ వచ్చి అదంతా పాడైపోయింది అనుకోండి. అప్పుడు వీడు ఏమైపోయింది? అందమంతా పోయింది. అంటే ఏమిటి? వీడికి ఏమర్థమైంది అసలు? అట్లాంటిది ఇవన్నీ కూడా ఇంద్రియములు అనేటువంటి వాటిలో ఇరుక్కున్నటువంటి సుఖాలన్నీ ఇట్లాంటివి. అందువల్ల దానికి కరిగిపోవడం మారిపోవడం ఇవన్నీ ఉంటాయి. అటువంటి అసలు నిజంగా సుఖమైనటువంటి దానికి మార్పు అనేటువంటిది ఉండదు. అసలైనటువంటి సుఖానికి మార్పు ఉంటుందండి, కానీ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి. ఈ మారిపోతున్నటువంటి వాటిని పట్టుకుని సుఖం అంటూ ఉంటాం మనం. సుఖము అనుభవించుచు దుఃఖము పొందుట జరుగును. అందువల్ల అసలైనటువంటి సుఖం కానప్పుడు వీటిల్లో పడి కొట్టుకున్నటువంటి వాడికి ఏమవుతుందంటే సుఖం అనుభవిస్తున్నాం అనుకుని దుఃఖంలో పడతాడు వీడు. అది వీడికి వచ్చేటువంటి ఇబ్బంది. అంటే ఉదాహరణకి బాగా వాడికి ఏదో ఇష్టమైనటువంటి వస్తువు ఉందనుకోండి, ఒకటి ఇష్టం, వాడు మిరపకాయ బజ్జీలు ఇష్టం అనుకోండి ఎవరికైనా. ఇంకా అవి అసలు వాటి పేరు చెప్తేనే వాడి నోట్లో నీళ్ళు ఊరిపోయేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి వాడికి తెచ్చి పెట్టారనుకోండి, ఎదుర్కొన్నాను, అబ్బా ఎంత సుఖం అని తినడం మొదలు పెడతాడు అనుకోండి. అది సుఖం కదా అని చెప్పి ఒక లిమిట్ దాటి ఇంకా తిన్నాడనుకోండి, అప్పుడు సుఖమైనటువంటిది ఏమైంది? వాడికి తింటున్నప్పుడు సుఖంగానే ఉంది, తర్వాత దుఃఖమైంది. అంటే సుఖం కాస్త దుఃఖంగా మారింది అంటే అర్థం ఏంటి? సుఖం కాదు అని అర్థం. మార్పు వచ్చిందంటే సుఖం కాదనమాట. ఇది ఒక ఉదాహరణ. ఎన్ని ఉన్నాయి ఇట్లాంటి మన జీవితంలో? 100,000 ఉదాహరణలు. ఇంకో ఉదాహరణ, వాడు ఎవడో ఒక్కడే కొడుకున్నాడు అనుకోండి. వాడికి ఆ కొడుకు అమెరికాలో ఉన్నట్టు వాడు చెప్పుకున్నాడు, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడని చెప్పుకుని ఉంటారు. వాడు ఆ అమెరికాలో ఉన్నటువంటి కొడుకు వాడు వస్తూ అమెరికా నుంచి ఇంపోర్టెడ్ డన్లప్ పరుపు తెచ్చిపెట్టాడు అనుకోండి వీడికి. ఇదంటే వీడి పరుపు పడుకున్నప్పుడల్లా అబ్బా మా అబ్బాయి అమెరికా నుంచి తెచ్చిపెట్టినటువంటి పరుపు అని వీడు సుఖపడిపోతున్నట్టుగా ఆనందిస్తుంటాడు, వీడు సుఖం అనుకుంటుంటాడు వీడు అనుకోండి. బాగానే ఉంది. ఆ తర్వాత ఒక 6 నెలలకో సంవత్సరానికోను ఆ కుర్రవాడు ఆ అబ్బాయి వీడి కొడుకు ఆ అమెరికా నుంచి వీడి టెలిగ్రామ్ వస్తుంది, అదే టెలిఫోను, మీ అబ్బాయి ప్లేన్ క్రాష్లో చనిపోయాడు అని.
అప్పుడు వీడు ఆ పరుపు పడుకున్నప్పుడు సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుందా? న్యాయపోయింది సుఖం. వాడు దాన్ని పడుకున్నప్పుడల్లా ఏడుస్తాడు. ఇది సుఖం మనం అనుకునేటువంటి సుఖాలన్నీ. అంటే సుఖం యొక్క డొక్కులు ఇవి, సుఖాలు కావు. అందువలన సుఖములకై ఇంద్రియములను ఆశ్రయించి వానిలో కాపురము పెట్టినచో వాని రోగము, నొప్పి, ముసలితనము తనకు సంక్రమించును. మనం ఏమనుకుంటామంటే మంచి యవ్వనంలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు కావాల్సిన సుఖాలు ఇవే సుఖం అనుకుంటాం. కానీ తర్వాత మనం ముసలితనం వస్తుందని గుర్తుపట్టాం. ఎందుకని ముసలితనం వస్తున్నప్పుడు అమ్మో ముసలివాడిని అవుతాను అనేప్పుడు భయం వేస్తుంది. కానీ దాని మనసులో రానివ్వకుండా, అందుకని ఇది మనసులో రానివ్వకుండా ఉండుట కోసం చేసేటువంటి ప్రయత్నాలే మనం చేస్తూ ఉంటాం. అద్దంలో చూసినప్పుడు జుట్టు తెల్లగా ఉందనుకోండి, తెల్ల వెంట్రుకలన్నీ పీకేసుకున్నాం అనుకోండి, బోడిగుండా అవుతున్నప్పుడు. ఎందుకంటే తెల్ల వెంట్రుకలు కనబడేప్పుడు ముసలివాడు అయిపోతాను భయం అంటే వాడికి. ముసలివాడు అవ్వకుండా ఉంటాం అనమాట. రంగు వేసుకోవడం అదొక పద్ధతి. రకరకాలు అంటారు. జుట్టుకు రంగు వేసుకునేవాళ్ళు ఇక్కడ ముడతలు పడితే దానికి ఏదో రాసుకుంటారు, ముడతలు పడకుండా. ఏమిటది అంటే ఏమిటి, మనం మోసం చేసుకోవడం. ముసలివాడు కావటం లేదు నువ్వు అని. ఇవన్నీ ఆపుతాయా మంది? ఇవన్నీ యముడు గారు వస్తే అడ్డు పెడతాయా? ఏమీ అడ్డుండవు అసలు. వాడు నువ్వు ఎన్ని అడ్లు వేసుకున్నా, ఎన్ని దారాలు వేసుకున్నా లోపలికి వచ్చేయగలడు. వాడు అడ్డం పనిగా వాడికి ఎడ తెలుసు. అందువల్ల ఇవన్నీ కూడా, అందువల్ల ఇంద్రియముల యందు కనుక ఉండి వాటిని సుఖాలు అనుకునేటువంటి వాడికి ఆ ఇంద్రియానికి వచ్చేటువంటి ముసలితనం, ఇంద్రియాలకు వచ్చేటువంటి రోగం ఇవన్నీ మనకి అంటుకున్నాయి. గవాక్షము నుండి కనిపించు ఆకాశం వలె ఇంద్రియముల నుండి ఆనందించు సుఖములు ఆది అంతము పరిమితి కలవి. ఇంద్రియముల ద్వారా మనం పొందేటువంటి సుఖాలకి ఒక మొదలు, ఒక చివర, ఒక పరిమితి ఉన్నాయి. ఎట్లాగంటే కిటికీలను చూసేటువంటి ఆకాశంలాగా. ఇది ఇల్లు కట్టక ముందు ఉండి ఉన్నది. ఇంటికి వెలుపల ఆకాశం ఉన్నది. ఇది ఇల్లు కట్టక ముందు నుండి ఉన్నది. దీనిని జ్ఞప్తి కొనినవాడు రాత్రి నక్షత్ర పరిశీలనము చేయదలచినచో గవాక్షము నుండి చూడక వెలుపలకు వచ్చి చూడను. చిన్న ఉదాహరణ చెప్పారు. ఇంకో ఉదాహరణ ఏమిటంటే, మనం ఇక్కడ ఇల్లు కట్టాం, గది కట్టాం. గది కట్టకముందు ఏముందంటే ఇక్కడ ఆకాశం ఉంది, ఇంత చోటు ఉంది. గది కట్టిన తర్వాత ఏముందంటే లోపల చోటే ఉంది. కానీ గదిలో ఉన్నటువంటి చోటేమో లిమిటెడ్, గది అవతల ఉన్నటువంటి చోటు అన్లిమిటెడ్. అందువల్ల గది కట్టకముందు ఇక్కడ ఉన్నటువంటి ఆకాశం అపరిమితమైనటువంటిది అని గుర్తుపెట్టుకుంటే మనం గది కట్టిన తర్వాత ఉన్నటువంటిది లోపల పరిమితమైనటువంటి చోటే అని గుర్తుపెట్టుకుని అప్పుడు ఆకాశంలో నక్షత్రాలు చూడాలనిపించింది అనుకోండి మనకి, అప్పుడు ఏం చేయాలి? బయటకు వచ్చి చూడాలి నక్షత్రాలు. అంతేగాని ఈ కిటికీలను చూస్తే ఎన్ని నక్షత్రాలు ఏం కనిపిస్తాయి? నక్షత్రాలు ఆ కిటికీలను చూస్తే 3-4 కనిపిస్తాయి. బయటకు వచ్చి డాబా మీకేళ్ళలో బయటకు వచ్చి చూస్తే మొత్తం చక్కగా అన్ని కనిపిస్తాయి. అందువల్ల అపరిమితత్వంలోకి వెళ్ళాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. పరిమితమైనటువంటి దాంట్లో చూడడం అనేటువంటి అభ్యాసం వదిలేయాలి. అది మనం చేయవలసినటువంటిది. అందువల్ల రాత్రి నక్షత్ర పరిశీలనం చేయదలచినచో గవాక్షము నుండి చూడక వెలుపలకు వచ్చి చూడును. అట్లే బుద్ధిమంతుడైన యోగి సుఖమును అనుభవించుటకై ఇంద్రియములను వదిలి తన యందు తాను సుఖించును. అది ఉదాహరణ ఎందుకు చెప్పారనమాట. నిజమైనటువంటి యోగి అయినటువంటి వాడు ఏం చేస్తాడంటే, నిజంగా సుఖపడాలని అనిపించింది అనుకోండి వాడికి, అప్పుడు వాడు ఇంద్రియాల్లో ఇరుక్కోకుండా ఇంద్రియముల నుంచి తన యందు తాను వచ్చి ఆ లోపలటువంటి తాను అనేటువంటి వెలుగు యందు సుఖిస్తాడు తప్ప ఇంద్రియాలు ఇరుక్కుని సుఖమైనటువంటి దాంట్లో పడిపోడు. ఎందువల్లంటే ఇంద్రియాల వెంట సుఖంలో పడిపోతే అయిపోతుంది. అదే వచ్చినటువంటి ఇబ్బంది. అయ్యో అయిపోయింది అని ఏడుపు వస్తుంది తర్వాత. అదే సుఖం అనుకుంటున్న వాడికి అయిపోయిందని ఏడుపు రాదు. వాడికి మంచి రుచికరమైనటువంటి ఏదో చేసి పెట్టారనుకోండి, వాడికి ఏదో జీడిపప్పు పాకం ఇష్టం అనుకోండి, వాడు తెచ్చి పెట్టుకున్నాడు. వాడు ఇది సుఖం అనుకున్నాడు, జీడిపప్పు పాకం తినడం సుఖం అనుకున్నాడు అనుకోండి. వాడు ఇది అయిపోయిన తర్వాత అయ్యో అయిపోయిందని ఏడిస్తే సుఖం ఏమైంది? సుఖం అయిపోయింది అనమాట. అందుకని నిజమైనటువంటి సుఖానికి అయిపోవడం ఉండదు. అందువల్ల తన యందు తాను ఉండేటువంటి స్థితిని అభ్యాసం చేస్తే, యోగం అనేటువంటి స్థితిని, వాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాడు. వాడికి అసలు సుఖం తప్ప వేరే ఉండదు. దీనికి పైథాగరస్ అనేటువంటి ఆయన ఇంకో ఉదాహరణ ఇచ్చాడు. పైథాగరస్ గురించి మనం అప్పుడప్పుడు చెప్పుకున్నాం ఇంతకుముందు, మళ్ళీ ఈ మధ్యలో మనం రాలేదు. కానీ పైథాగరస్ అనేటువంటి ఆయన ఇంకో ఉదాహరణ ఇచ్చాడు. ఏమిటంటే, ఆయన ఎప్పుడు మ్యాథమెటిక్స్, జియోమెట్రీ అవి చెప్తాడు పైథాగరస్ గారు.
అదే ఇక్కడ మ్యాథమెటిక్స్తో పని ఉంది, జామెట్రీతో పని ఉందంటే చెప్పాడు ఆయన. ఏమిటంటే దీర్ఘచతురస్రాకారం ఉందనుకోండి, అలాగే త్రికోణం ఆకారం ఉందనుకోండి. ఒక వస్తువు త్రికోణాకారంలో ఉంది, ఒక వస్తువు దీర్ఘచతురస్రాకారంలో ఉంది, ఇలా రకరకాల ఆకారాల్లో ఉన్నాయి. అదే ఒకటేమో ఒక స్తూపాకారంలో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆకారాలు వేటికైనా సరే ఈ పక్కకి పెడితే పక్కకు ఉండడం, తలకిందులు చేసి తలకిందులు అవ్వడం, పైకి ఉండడం, రకరకాలైనటువంటి అవస్థలు ఉంటాయి వీటికి. కానీ ఒకటి క్యూబ్ ఉందనుకోండి, ఆ క్యూబ్ అనేటువంటి తీసుకొచ్చి ఇటు పెడితే ఆ క్యూబ్ని ఇటు తిప్పినా అడదిప్పినా తలకిందులు అవ్వడం అనేటువంటిది ఉందా అన్నాడు. చూసారా, దానికి లేదు, తలకిందులు లేదు, ఏం లేదు, ఎప్పుడు ఒకటే. తల ఎప్పుడు పైకే కానీ కిందకు ఉండదు క్యూబ్కి. చూడండి, దాన్ని మీరు ఎటైనా చెప్పండి, ఇట్ సఫర్స్ నో ఇన్వర్షన్ అన్నాడు. అదేం చెప్పింది, ఏ క్యూబ్ నెవర్ సఫర్స్, ఇట్ సఫర్స్ నో ఇన్వర్షన్ అన్నాడు. తలకిందులు అనేటువంటిది లేదన్నాడు. అది యోగి యొక్క స్థితి అన్నాడు. పైథాగరస్ అందుకు ఆ విధంగా చెప్పాడు ఆయన. ఈ యోగి అయినటువంటి వాడికి తలకిందులు అవడం ఉండదు, ఎప్పుడు వాడు ఆనందానుభూతిలోనే ఉంటాడు తప్ప వాడికి మరో రకమైనటువంటి అనుభూతి అసలు ఉండనే ఉండదు అన్నాడు. అన్ని సమానమే. అసలు ఇదో సమత్వం అని పైన చెప్పాడు కదా, అందుకు కారణం సమదృష్టి. మీరు ఎటు నుంచి ఎలా కొలిచినా క్యూబ్కి ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా, క్యూబ్కి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అలా ఉన్నప్పుడే క్యూబ్ అవుతుంది. కాబట్టి క్యూబ్కి ఇన్వర్షన్ లేదు, సఫరింగ్ లేదు. అలాగే యోగి అయినటువంటి వాడికి అంతా ఒకటే, సమమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు. అందువల్ల వాడికి సుఖం దుఃఖం ఇన్ని రకాలు ఉండవు, సుఖాలు ఉండవు, సుఖమే ఉంటుంది, సుఖానుభూతి మాత్రమే ఉంటుంది వాడికి ఎప్పుడు కూడా. అది యోగి యొక్క స్థితి. శక్నోతి హైవ యస్సుఢుం ప్రక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీ నరః. ఈ సాధన శరీరమును విడిచిన వెనుక జరగదు. ఇది మళ్ళీ ఇది తెలుసుకోవాలి. మనం అనుకుంటాం ఏమిటోనండి, శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ మామూలుగా అనుభవించేసేయాలి, శరీరం వదిలిన తర్వాత ఏమీ రాదు, శరీరం వదిలిన తర్వాత ఏమి జీరో. అందుకనే చెప్పాడు, ఏం సాధన చేయదలుచుకున్నప్పటికీ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే చేయడానికి సాధన వీలవుతుంది తప్ప శరీరం వదిలిన తర్వాత మళ్ళీ శరీరం వచ్చే వరకు సాధన అంటూ ఏముండదబ్బా. ఎందుకంటే సాధన ఉండదు కదా. సాధన చేయాలంటే ఉపకరణం ఉండాలి కదా. నీకు ఉపకరణం ఏమైనా శరీరం వదిలేసిన తర్వాత నువ్వు గాలిలో ఉంటావు. నీ యొక్క ఆత్మ అనేటువంటి వెలుగు తప్ప సాధన అనేటువంటిది ఉండదు. అందుకని మళ్ళీ శరీరంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎంతవరకు సాధన చేసావో దాని కంటిన్యూవేషన్ అప్పుడు సాధన ఉంటుంది తప్ప లేకపోతే ఈ మధ్యలో మాత్రం ఏముండదు. కొంతమంది ఏమనుకుంటారంటే శరీరం వదిలేసిన తర్వాత మోక్షం ఏముండదు ఈ శరీరంలో ఉన్నప్పుడే. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. అందుకని సాధన చేయాలంటే శరీరం ఉండాల్సిందే అన్నాడు. శరీరం కొంతమంది అనుకుంటారు అనమాట, ఈ శరీరంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించేసి, ఏమిటి అనుభవించేసి అంటే దుఃఖం వాడు అనుభవించేసి, వీడు అనుభవించాలనుకున్నంతా కూడా దుఃఖమయమే. ఇవన్నీ అనుభవించేసి అప్పుడు ఎప్పుడో మోక్షం ఉంటుంది, వీడి మొహం వస్తుంది మోక్షం, అప్పుడు ఏమి రాదు. శరీరం వదలడమే మోక్షమా? శరీరం వదలడమే మోక్షం అయితే దాని సాధన ఎందుకు, దానికి ఎంత ఎందుకు, అసలు ఏం అక్కర్లేదే. మనం ప్రయత్నం చేసినా చేయకపోయినా వదిలేస్తాం శరీరం, తప్పదు. చెప్పాడుగా మొట్టమొదటి జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య. శరీరం వదలడం శరీరం రావడం ఆటోమేటిక్. అది నువ్వు కాదనుకున్నా, అవనుకున్నా, కావాలనుకున్నా, వద్దనుకున్నా తప్పదు. అది ఎవరికి, మన ఎవరికి తప్పదు. దేవతలకు కూడా తప్పదు, మనకేమిటి, బ్రహ్మగారికి కూడా తప్పదు, చతుర్ముఖ బ్రహ్మగారికే తప్పదు, మనకేం తప్పేదే ఉంది. అందుకని శరీరం వదిలినా మళ్ళీ శరీరం వస్తుంది, శరీరం వచ్చినా శరీరం పోతుంది, తప్పదు రెండు. అందుకని శరీరం వదలడం మాత్రం మోక్షం కాదురా అబ్బాయి. అందుకని ముందే చెప్పాడు ఈ సాధన పనిముట్టు. శరీరం అనేటువంటిది ఒక మంచి సాధనం, ఒక మంచి యంత్రం మనకి. దాన్ని మనకి ఇవ్వబడింది. ఇది మనకి ఇవ్వబడింది కానీ మనం పొందింది కాదు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా చాలాసార్లు చెప్పాడు భగవద్గీతలో, మళ్ళీ మళ్ళీ గుర్తు చేశాడు. శరీరం నీకు ఇవ్వబడినటువంటి సాధనం కానీ నీ సొంతం కాదు, గుర్తుపెట్టుకోమన్నాడు. మనం అనుకుంటా నా శరీరం నా ఇష్టం వచ్చినట్టు. నీ శరీరం ఏమిటి? నీ శరీరం అంటే అర్థమేంటి? నువ్వు కష్టపడి నీ కష్టం యొక్క ఫలితం వల్ల నీకు వస్తేను నువ్వు సంపాదిస్తే, ఇది మన కష్టం ఫలితం వల్ల వచ్చిందా? ఇది నీకు ఇవ్వబడింది. మనకి ఇవ్వబడినటువంటి దాన్ని మన సొంతం అనుకుని మన ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఒప్పుకుంటారా? మనం ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నాం అనుకోండి,
అద్దెకి తీసుకున్నాం అంటే కొంతకాలం అందులో ఉండడానికి మనకి పర్మిషన్ ఇచ్చారు. అద్దెకి తీసుకున్నటువంటిది సొంతం అనుకుని ఈ గోడ పగలగొట్టాడు, గోడ కడతానికి తంతారు పడుతున్నాయి, అలా చేయడానికి వీల్లేదు. అందుకని అట్లాంటిది ఈ శరీరం కూడా. అందుకని ఈ సాధన శరీరమును విడిచిన వెనుక జరగదు. ఇంద్రియములను దాటి వర్తించు సాధన ఇంద్రియములతోనే చేయవలెను. ఇంద్రియములను అతిక్రమించి ఇంద్రియములను దాటి వాటి నుంచి బయటపడాలనేటువంటి సాధన దేంతో చేయాలి? ఇంద్రియాలతోనే. సాధన చేయాలంటే వాటితోనే చేయాలి, ఇంద్రియాలతోనే. వెలుగును గూర్చిన గ్రంథమును చదువువాలన్నతో వెలుగులో చదువువలను. ఇది ఉదాహరణ, మాస్టర్ గారు ఇచ్చిన ఉదాహరణ. మనం ఫిజిక్స్లో లైట్ అనేటువంటి ఒక చాప్టర్, ఒక పుస్తకం ఉందనుకోండి, పెద్ద పుస్తకం, లైట్ గురించినటువంటి పుస్తకం. ఆ పుస్తకం పెట్టి చదువుదామని తీసాం, లైట్ ఆరిపోయింది అనుకోండి, ఏమైంది? అదే లైట్ గురించే కానీ నేను చదివేది, నువ్వు చదివేది లైట్ గురించే, కానీ అక్కడ లైట్ లేదు, ఇంక నువ్వేం చదువుతావు నీ మొహం. అందుకని లైట్ల గురించి చదివినప్పటికీ లైట్ ఉంటేనే చదవగలవు. అలాగే ఇంద్రియాలని దాటాలంటే ఇంద్రియాలతో దాటాలి, ఈ సాధనతోనే. వెలుగును కూర్చిన గ్రంథమును చదువువాలనతో వెలుగునే అబ్బవలను. కర్మయోగం అనేటువంటి మనకు అలవాటు అవ్వాలంటే దేంతోనూ కర్మాచరణతోనే కర్మయోగం వస్తుంది. దేహేంద్రియ మనోబుద్ధుల నిలయమే విద్యాలయం. అసలు ఇదేమిటి? శరీరం అనేటువంటిది, మన బుద్ధి, మనస్సు, శరీరం, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఒక మహావిద్యాలయం. మన విద్యాభ్యాసం దీంట్లోనే అసలు మనకి జరిగేటువంటిది నిజమైనటువంటి విద్యాభ్యాసం. ఈ విద్యాలయానికి డొనేషన్లు పనిచేయవు. చదువు కొనుక్కోవడానికి వీల్లేదు ఇక్కడ. చదువుకోవడమే కానీ చదువు కొనుక్కోవడం కాదు ఇక్కడ ఈ విద్యాలయంలో. కామక్రోధముల వేగము దాటగోరిన వాడు కామక్రోధములు పుట్టుచోటనే అభ్యసింపవలెను. కామక్రోధాల నుంచి బయటపడాలి అనేటువంటి సాధన ఎక్కడ చేయాలి? ఎక్కడైతే కామక్రోధాలు పుడుతున్నాయో అక్కడి నుంచి సాధన, ఆ మనస్సుని సాధనలు పెట్టాలి. అప్పుడు కామక్రోధాలు పోతాయి. దేహమును విడిచి ఉత్తమ లోకములు పొందుదురు అనుట భ్రాంతి. స్పష్టంగా చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. శరీరం వదిలితే ఉత్తమ లోకాలు పెడతారు, ఏం అబద్ధాలని చెప్పాడు. శరీరం వదిలినంత మాత్రం ఉత్తమ లోకాలకు వెళ్ళరబ్బాయి. ఉత్తమ లోకాలు అనేటువంటి శరీరంలో ఉన్నప్పుడే పొందాలి. మనం అనుకుంటాం శరీరం వదిలిన తర్వాత వారు పై లోకాలకు పెడతారు, పై లోకాలే, కింద లోకాలు లేదు. శరీరంలో ఉన్నప్పుడు మన యొక్క సాధన వల్ల మనం ఉత్తమ లోకాలు అనేటువంటి అప్పుడు పొందాలి లోకాలు అనేటువంటివి. నావలో సముద్రయానం చేయుచున్నవాడు తన మనస్సు నావకన్నా ముందు పరివిడుచుండగా నావను ముంచి యానమును పూర్తి చేయుతుని అనుకున్నట్టు వినాశహేతువు. చూసారా? ఇంకో ఉదాహరణ ఇచ్చారు మాస్టర్ గారు ఇక్కడే. ఏమిటంటే మన శరీరం అనేటువంటిది ఒక నావ అనుకోండి, ఈ సంసారం అనేటువంటి సముద్రంలో దాటడం కోసం. సముద్రం దాటేటువంటి వాడు నావలో దాటుతున్నాడు. ఏమిటండి ఈ పడవ చాలా మెల్లిగా వెళుతుంది, నాన్సెన్స్ అని వాడి మనస్సు వేగంగా పనిచేస్తుంది, నావ మెల్లిగా వెళుతుంది. ఈ నావ వేగం బాగోలేదని చెప్పి నావని ముంచి మనం ముందుకు వెళదాం అనుకున్నాడు వాడు కూడా మునుగుతాడు నావని ముంచితే. అలాగే ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు వీటి ద్వారానే దాటాల్సినటువంటిదే. అందుకని ఎట్టా దాటాలన్నటువంటిది అభ్యాసం చేయాల్సిందే. కానీ వీటిని నా ఇష్టం వచ్చినట్టు ఉపయోగించి నాశనం చేసేసుకుంటాను, ఆ తర్వాత ఎక్కడికి ఉత్తమ గతికి వెళ్ళాడు వాడు. అందుకని మన శరీరం మన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకుంటాం అనుకున్నటువంటి వాడు అక్కడే కొన్ని వందల వేల జన్మలు అట్లాగే ఉంటాయి, ప్రోగ్రెస్ ఉండదు వాడు అలా ఉన్నటువంటి వాడు సాధన చేయకపోతే. కాబట్టి ఏమవుతుందంటే ప్రతి జన్మలోనూ తర్వాత జన్మలో అంతకు ముందు జన్మ కంటే కొంచెమైనా ప్రోగ్రెస్ కొంత ఆటోమేటిక్గా కొంచెం వస్తుంది. ఎందుకంటే మనకి తెలియకుండానే ప్రకృతి మన చేత కొంత సాధన చేయిస్తుంది, అది వేరే సంగతి. కానీ అలా బలవంతంగా చేయడం కాకుండా మనంతట మనం వాలంటరీగా సాధన కనుక చేస్తే అప్పుడు మనకు ఆ ప్రోగ్రెస్ ఇంకా తొందరగా వస్తుంది. అది భగవద్గీత కృష్ణుడు చెప్పినటువంటిది. నీకు 100 జన్మలు పట్టాల్సినటువంటిది అక్కలు లేకుండా ఒక జన్మలో రావచ్చు కదా, నీకు అవకాశం ఉంది కదా, అందుకు యోగం సాధన చేయి అన్నాడు. ఇదే కనుక లేకపోతే సాధన ఎందుకంటే అసలు ఈ ప్రయోజనం కోసం కాకపోతే ఎందుకు సాధన చేయడం? సాధన చేసినవాడు చేయనివాడు ఎవరికైనా సరే వాడికి శరీరం వస్తున్నాయి పోతున్నాయి, ఇక సాధన ఎందుకు? నేను సాధన చేస్తే శరీరం పోవడం మానేస్తుందంటే అమరత్వం అంటే అర్థం ఏంటంటే శరీరం పోకుండా ఉండడం అర్థం కాదుగా. కానీ ఎందుకు సాధన అంటే ఈ సాధన చేయడం వల్ల యోగం అనేటువంటి సిద్ధించడం వల్ల ఏం జరుగుతుంది? ఒక 1000 జన్మలు పట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఈ జన్మలోనే నీకు రావాల్సినటువంటి స్థితి వస్తుంది. ఆ వచ్చినప్పుడు తర్వాత నీకు వచ్చేటువంటి జన్మలు దివ్యంగా ఉంటాయి. జన్మ అనేటువంటి తప్పదు, కానీ ఆ జన్మ దివ్యంగా ఉంటుందా లేకపోతే నువ్వు బంధింపబడ్డం వల్ల వచ్చినటువంటి జన్మ అనేటువంటి భేదం ఉంటుంది.
అంటే ఫ్రీడంతో కూడినటువంటి జన్మ కావాలంటే అది వెంటనే సిద్ధించే అవకాశం ఉంది, ఎందుకని సాధన చేయమన్నాడు. అది కావాలనుకుంటేను, అక్కర్లేకపోతే నీ ఇష్టం అన్నాడు. అది మళ్ళీ ఆయన మన చేతనే పెట్టాడు. నీకు కావాలా అక్కర్లేదు, యూ సెలెక్ట్ యువర్ సెల్ఫ్ అన్నాడు ఆయన భగవంతుడు. అది మనకు ఉన్నటువంటిది. ఇప్పటి నుంచి ఎందుకంటే అనుకుంటాడు, కొంతమంది అనుకుంటారుగా, ఈ భాగవతం భగవద్గీత ఇవన్నీ ఇప్పటి నుంచి ఎందుకంటే కొంత హాయిగా ఫ్రీగా గడిపేసి, హాయిగా ఫ్రీగా అంటే వీడి ఉద్దేశం ఏమిటంటే తిందామనుకున్నటువంటి తినేసి చేద్దామనుకున్న పనులు చేసేసి అప్పుడు ఎందుకు ఇంకా ఆ పొరపాటు చేయకుండా ఉండడం కోసం చదువుకోవాలి. కానీ ఆ పొరపాటుని చేసేసి చేరల్చుకుందామంటే చేరల్చుకుందామా శరీరం రావాల్సిన మార్పులు వచ్చేసింది అనుకోండి, అప్పుడు చదువుకుంది వచ్చేదన్నమా పనికి వస్తుంది, ఇప్పుడు పనికిరాదు. అంటే ఏం చేయకూడదు ఏం చేయాలో అనేటువంటి తెలిపేదే కదా ఈ యోగం అంటేను. అందువల్ల ఏం చేయదలుచుకున్నాం అని చేసేసి శరీరానికి ఏ రోగం ఇంక తగ్గని రోగం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయకుండా ఉంటే ఈ రోగం రాకుండా ఉంటే తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం ఉపయోగం? తెలుసుకుంటే అది దేనికి ఉపయోగిస్తుంది? వచ్చే జన్మకు ఉపయోగిస్తుంది, కానీ ఇప్పటికి మాత్రం ఏం ఉపయోగించదు. అందుకని ఈ సాధనలు అనేటువంటిది వెంటనే మొదలు పెట్టాలి సాధన అర్థం. కానీ ఈ తెలుసుకున్నటువంటిది అంతా తెలుసుకున్న దగ్గర అట్టే పెట్టుకుంటాం, తర్వాతకి అదేం లాభం లేదు. తర్వాత కోసం రిజర్వ్ ఏం కాదు. అది ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు వెంటనే ఆచరణలు పెట్టడం కోసం వెంటనే అప్పుడు నీకు కావాల్సినటువంటిది ఆ స్థితి రావాల్సిన స్థితి వస్తుంది అనేటువంటిది. అది ఇక్కడ చెప్పినట్టు. తర్వాత ఇంకా ఏం చెప్తారో వచ్చే వారం చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.